సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం కొన్ని, సో దట్ మీకు ఈజీ అవుతుంది ఎగ్జామ్లో, రైట్? యా, ఫిజికల్ కెమిస్ట్రీ టీఎస్ సెట్ పీవైక్యూస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్, ఇక్కడ లైక్ మిస్టేక్ పడ్డట్టుంది. 0.008 రావాలి, ఎందుకంటే ఇక్కడ 0.05 వస్తుంది కాబట్టి అప్పుడు మ్యాచ్ అవుతుంది ఈ సొల్యూషన్కి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. అయానిక్ స్ట్రెంత్ కదా, వినో అయానిక్ స్ట్రెంత్ ఫార్ములా, రైట్? 1/2 ఇంటూ సి జెడ్ స్క్వేర్. జెడ్ అంటే ఛార్జ్, సి అంటే కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ మనం AlCl3 ఫైండ్ అవుట్ చేద్దాం. AlCl3 ఎలా స్ప్లిట్ అవుతుంది? Al+3 ప్లస్ 3Cl మైనస్. దీని కాన్సన్ట్రేషన్ ఎంత అండి? 0.008. సో 0.008 అండ్ 3 ఇంటూ 0.008. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ KClది కూడా, KCl ఈక్వల్ టు K ప్లస్ అండ్ Cl మైనస్. సో రెండింటికి ఈక్వల్ కాబట్టి 0.05 అండ్ 0.005. సో అయానిక్ స్ట్రెంత్ వచ్చేసి హాఫ్ ఇంటూ సి అంటే ఇక్కడ ఎంత అండి? 0.008. ఛార్జ్ వచ్చేసి +3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీనిది 3 ఇంటూ 0.08 అంటే 0.024, ఛార్జ్ -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ హాఫ్ డివైడెడ్ బై, ఇది 9 అవుతుంది, 9 8 72. నెక్స్ట్ ఇది 24, -1 హోల్ స్క్వేర్ అంటే 1, నథింగ్ బట్ 0.024. సో 0.096 డివైడెడ్ బై 2. సో విల్ గెట్ 0.048. దిస్ ఇస్ ఫర్ AlCl3. నెక్స్ట్ KClకి ఏంటంటే 1/2, కాన్సన్ట్రేషన్ వచ్చేసి సేమ్ 0.005. ఇది +1 హోల్ స్క్వేర్ అండ్ ఇక్కడ సేమ్ కాన్సన్ట్రేషన్ 0.005. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ ఎంత అదే అండి? 0.005 ప్లస్ 0.005 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ విల్ గెట్ 0.005. సో లాస్ట్కి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేసేదే ఆన్సర్ 0.048 ప్లస్ 0.005. సో విల్ గెట్ 0.053. ఓకే, యా, ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ అండి. ద సెపరేషన్ ఆఫ్ ద 1 to 3 planes ఇన్ ఆర్థోరోంబిక్ సెల్ గివెన్ దట్ 3.12 nm ఇచ్చాడు. ఓకే, సో D123 ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ D246 అండ్ D369. ఓకే, సో వీ హ్యావ్ ఫార్ములా కదండి. D123 ఉంటే D లైక్ ఇఫ్ యూ నీడ్ టు ఫైండ్ D n into 1 n into 2 3 ఫైండ్ అవుట్ చేయాలంటే నథింగ్ బట్ D123 డివైడెడ్ బై n. సో ఇక్కడ 2 మల్టిపుల్ కదండి, 3.12 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 1.56 వస్తుంది. సేమ్ ఇది 3 మల్టిపుల్, 3 ఇంటూ 1, 3 1s 3, 6 9, నథింగ్ బట్ 3 మల్టిపుల్ 3.12 డివైడెడ్ బై 3. సో విల్ గెట్ 1.04. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. సో చూడండి, అంటే ఫస్ట్ ఈజీగా ఉన్నాయి చేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది వైల్ పేపర్ చేసేటప్పుడు, రైట్? నెక్స్ట్, ఫర్ ఎ సర్టన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ద ప్రోటాన్ స్పిన్ ట్రాన్సిషన్ అకర్స్ 700 mHz. నెక్స్ట్, కీపింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కాన్స్టెంట్ 14 న్యూక్లియస్, అదే 14 నైట్రోజన్ న్యూక్లియస్ విల్ రెజోనేటెడ్. సో వీ హ్యావ్ వన్ రిలేషన్ అండి, E ఈక్వల్ టు GH బీటా. సో హియర్ G అనేది కాన్స్టెంట్, ఈని హెచ్న్యూగా రాసుకోవచ్చు, GH బీటా. సో ఇక్కడ G అనేది లైక్ కాన్స్టెంట్ అండి. సో న్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు G, రైట్? మనకి నైట్రోజన్ ఫైండ్ అవుట్ చేయాలి. 700 mHz డివైడెడ్ బై నైట్రోజన్. ఇక్కడ ప్రోటాన్ది 5.6, నైట్రోజన్ వచ్చేసి 0.4. సో ఈ నైట్రోజన్ ఫ్రీక్వెన్సీ అటు వెళ్ళిపోతే 4 1s 4 14s, రైట్? 700 mHz డివైడెడ్ బై 14 5s 50. దిస్ ఇస్ ద ఆన్సర్. ఏంటంటే మీకు రిలేషన్ తెలిస్తే సాల్వింగ్ ఈజీగా తెలుస్తుందండి. సో బేసిక్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? యా, నెక్స్ట్, ద టర్మ్ సింబల్ ఫర్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఎ మెటల్ అయాన్ ఇస్ 3p2. సో హియర్ S value 1, right? J value 2. So the residual entropy of the crystal salt of the metal iron at 0. So residual entropy formula ఉందండి, S equal to Kb ln W. Here W is work done or degeneracy.
ఓకే, డిజనరసీ. సో దీన్ని డబ్ల్యూకి ఫార్ములా ఏముంటుందంటే 2j+1గా రాసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 × 2 + 1 5 is the answer. So S equal to KB ln 5 is the answer. ఓకే, యా, దిస్ ఇస్ ఫ్రమ్ మనకి స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ లో ఉంటుందండి. స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ఒక్కసారి చూసుకోండి రిలేషన్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్, ద ఆరిజిన్ ఆఫ్ ద క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఎంట్రోపీ ఆఫ్ మిక్సింగ్. ఎస్, నెక్స్ట్ గిబ్స్ మిక్సింగ్, గిబ్స్ ఎనర్జీ మిక్సింగ్. నెక్స్ట్ డెల్టా హెచ్ మిక్సింగ్. ఓకే, ఈ మిక్స్ ఇవన్నీ జీరో అయిపోతాయండి. వి మిక్స్. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రోపీ మిక్చర్, ఎంట్రోపీ మిక్సింగ్. నెక్స్ట్, ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఫర్ ఏ రివర్సిబుల్ అడియాబెటిక్ ప్రాసెస్. The term reversible itself indicates the zero. Okay, entropy of the any reversible. Okay, so reversible అని వస్తే మీకు జీరో పెట్టేయండి డైరెక్ట్. నెక్స్ట్, ఇరివర్సిబుల్ అయితేనే మనకు ఫార్ములాస్ యూజ్ చేయాలి. సో ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్. సో వీ హ్యావ్ వన్ ఈక్వేషన్ అదండి, లైక్ NCV 2.303 ln T2/T1 ప్లస్ NR 2.303 ln E2/V1. సో ఇక్కడ డెల్టా ఎస్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ln V అండి. అదే ఇఫ్ ఇన్ కేస్ పీక్ అయితే యూనివర్సల్ ప్రొపోర్షనల్ అండి, ln P. ఓకే, యా, ప్రొపోర్షనల్ టు ln V. నెక్స్ట్, RMS స్పీడ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ gas in proportional to. So we know VRMS equal to 3RT/m, right, under root. Next వచ్చేసి యావరేజ్ అండి. V average equal to మనకి 8RT/m, రైట్, జస్ట్ మినిట్, 5m. నెక్స్ట్ V మోస్ట్ ప్రాబబుల్ వచ్చేసి 2RT/m. Okay, the relation between velocity to temperature is directly square root అండి, రైట్. దీనిలోకి వెళ్ళే రిలేషన్ టు ఈ మూడింటికని అడిగాడు అనుకోండి. సో దట్ టైం ఏమవుతుందంటే ఆర్ఎంఎస్ ఈస్ గ్రేటర్ దెన్ VRMS is greater than, sorry, V average is greater than VMP. ఇది కూడా రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏదైనా వాల్యూస్ ఇచ్చి ఇఫ్ ఇన్ కేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చేయండి, లైక్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇచ్చాడంటే ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ PS PP బాండ్స్ ఇన్ ద కాంపౌండ్స్ ఆఫ్ P4S3. నేను బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఓన్లీ ఐ గేవ్ వన్ లైక్ క్వశ్చన్ ఇన్ ద మై షార్ట్స్. ఓకే, ఒకసారి చూడండి, ఇలాంటివి వస్తే మనకి ఈజీగా మార్క్స్ ఓనియద్దు. PS S, నెక్స్ట్ P. ఓకే, P4S3. సో PS బాండ్స్ 1 2 3 4 1 2 3 4 5 6. ఎస్, ఇది 6 అయిపోయింది. నెక్స్ట్ PP బాండ్స్ 1 2 3. ఆన్సర్ ఇస్ 6 and 3. ఇలాంటి చూస్తూ ఉండండి, మోస్ట్లీ క్వశ్చన్స్ కూడా వాడచ్చు మనకి. ద పాయింట్ గ్రూప్ అబ్టైన్డ్ బై ద యాడింగ్ సిమెట్రీ టు ద, సో వినో సిగ్మా హెచ్ యాడ్ చేస్తే C4కి అది C4H అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్, అండ్ దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ అండ్ ఆర్డర్ మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. ఓకే, యా. నెక్స్ట్, సో యా, ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ద ఫండమెంటల్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ of the following diatomic molecules. So we have one relation అండి, mu equal to 1/2π √ K/μ. ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి అండ్ మాస్కి ఇన్వర్స్లీ రిలేషన్షిప్ ఉంది. సో మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ రావాలంటే మాస్ తక్కువ ఉండాలి, రైట్. ఫస్ట్ థింగ్, ఫ్రీక్వెన్సీ is more అంటే మాస్ will be less, right. So first thing we are finding with the chlorine molecule. Chlorine 35 లో
ఆర్ క్లోరిన్ 35, క్లోరిన్ 37 లో 35 is the high frequency because less mass is less, so frequency is high. So 35 chloro is first. Next 37 chloro, then we'll give deuterium because hydrogen is deuterium is greater than hydrogen ante, right? So answer is this one. Okay, yeah. నెక్స్ట్ ఇదైతే అవ్వదు కదా, ఎందుకంటే 37 ముందు ఇచ్చాడు. సో ఎలిమినేషన్ వేలో కూడా వెళ్ళండి అప్పుడప్పుడు, రైట్? హైడ్రోజన్ కంటే డ్యూటీరియం ముందు రాదు కదా, సో ఎలిమినేషన్ అలాగా. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద న్యూక్లియర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద H1 అండ్ C13 is 3.978. H1 resonated to frequency 100 MHz. So we need to find the frequency of the magnetic field. So ratios వచ్చేసి 3.978, నథింగ్ బట్ H1 అండ్ 13C తీసుకుందాము. సేమ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఇటు సైడ్ తీసుకుందాం. ఇందాక ఒక క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అలానే అండి. ఇక్కడ కూడా 100 డివైడెడ్ బై 13C ఇది ఫ్రీక్వెన్సీ. సో 13C ఇటు వచ్చేస్తే 100 డివైడెడ్ బై 3.978, రైట్? సో 3.97తో డివైడ్ చేస్తే నియర్లీ 4 కదండి. సో 25కి నియర్గా ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఓకే, యా. Next, the rotational spectrum of the diatomic molecules gave a series of lines. ఇవి లైన్స్ ఇచ్చారు. సో we need to find the rotational constant. సో rotational గ్యాప్ 2b ఉంటుందండి మనకి. ఓకే, 2b ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ రామన్ స్పెక్ట్రాలో అయితే 4b అవుతుంది, రైట్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం ఫస్ట్ 29.5 డిఫరెన్స్ చూద్దాం, 25.3. సో విల్ గెట్ 4.2. అన్నిటికీ సేమ్ వస్తుందండి, కావాలంటే చెక్ చేయండి. 33.7 మైనస్ 29.5 విల్ గెట్ 4.2 ఓన్లీ. సో 2b ఈక్వల్ టు 4.2, b ఈక్వల్ టు 2.1. సో ద ఆన్సర్ ఇస్ 2.1. ఓకే, యా. నెక్స్ట్, సో యా, ఇక్కడ టర్మ్ సింబల్స్ ఇచ్చారండి ఒక 2, వాటి రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3p2, రైట్? ఇక్కడ మనకు వచ్చేసి S వాల్యూ 1, L వాల్యూ J ఈక్వల్ టు L ప్లస్ S ఆర్ L మైనస్ S, రైట్? సో ఇక్కడ S 1 అయినప్పుడు గ్రేటర్ దెన్ హాఫ్ పీరియడ్కి అయితే L వాల్యూ 1 అయితే అప్పుడు J వాల్యూ 2 అవుతుంది, రైట్? L ఈక్వల్ టు 1, S ఈక్వల్ టు 1. నెక్స్ట్ 3p0. సో దీనికి జనరల్గా తీసుకుందాం మనం. జస్ట్ గెస్ అండి, ఇది సింపుల్ క్వశ్చన్సే, మీరు అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హియర్ 0 +1 అండ్ -1. ఇక్కడ L వాల్యూ వచ్చేసి 1, S వాల్యూ వచ్చేసరికి హాఫ్ ప్లస్ హాఫ్ 1, రైట్? సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఇది ఏంటండి, ఆక్సిజన్ది. ఓకేనా, యా. నెక్స్ట్ వచ్చేసి 3p0, S వాల్యూ 1, L వాల్యూ కూడా 1 వస్తే అప్పుడు J వాల్యూ 0 రావాలంటే L మైనస్ S. నథింగ్ బట్ వీ నీడ్ టు గెట్ ద హాఫ్ ఫిల్డ్, రైట్? 1 2. ఇక్కడ జస్ట్ మినిట్, యా. ఇక్కడ +1 0 -1. సో ఇక్కడ ఏంటంటే L మైనస్ S అంటే నథింగ్ బట్ 1 - 1, రైట్? 0 అవుతుంది. ఓకే, యా. నెక్స్ట్ సో ఇదండి. సో d/dx ఇచ్చారు. యూ నీడ్ టు ఫైండ్ ద x³ వాల్యూ. మ్యాథ్స్ వాళ్ళకి ఈజీ, కానీ లైక్ బయో వాళ్ళకి కూడా ఈజీనే అండి. కొన్ని డెరివేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్ నేర్చుకోండి. d/dx ఆఫ్ x³ అంటే 3x², డైరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు, కొద్దిగా ఫోకస్ చేయండి. నెక్స్ట్, సో ఎనర్జీ వాల్యూ, రైట్? సో దే ఆర్ గివింగ్ A and 2A. సో n²h² is the formula. సో దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ n వాల్యూ 1. సో h² తీసుకుంటే 8m, ఇక్కడ a², ఇక్కడ 2a హోల్ స్క్వేర్ అంటే 4a², రైట్? నెక్స్ట్ h²/8m ప్లస్ ఇక్కడ 4a², రైట్? ఇక్కడ 4 + 1, ఎల్సిఎం వచ్చేసి 4a² తీసుకుంటున్నాము. దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మనకేమైతుందంటే 4 + 1 5h²/8 × 4 32a². సో ద ఆన్సర్ ఇస్ 5h²/32ma². ఇవన్నీ ఫోకస్ చేయాలి. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి ద కెమికల్ షిఫ్ట్ రెజొనెన్స్ TMS గ్రూప్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్ ఇది ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో నథింగ్ బట్
కెమికల్ షిఫ్ట్ ఇంటూ రెజనింగ్ ఫ్రీక్వెన్సీ చేస్తే మనకి దాని లైక్ సేమ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో కెమికల్ షిఫ్ట్ ఇంటూ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, నథింగ్ బట్ 3.5 ఇంటూ 350 విల్ గెట్ అరౌండ్ 1225 అండి, 1225. బట్ ఇక్కడ దీన్ని కిలో హెడ్జ్ లో కన్వర్ట్ చేసుకుంటే 1.225 కిలో హెచ్జెడ్స్, రైట్. ఇది 25 ని 1.23 గా రాసుకున్నాడు అంతే. 5 బిలో ఆర్ అబోవ్ ఉంటే అలా చూసుకుంటే సరిపోతుంది. సో ఎస్, ద వీడియో ఈస్ ఓవర్ అండి. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే చెప్పండి. ఐ ట్రై టు హెల్ప్ ఇన్ అదర్ సమ్ టాపిక్స్ ఆల్సో. సో ప్లీజ్ ping your comments, any topics you need. Yes, thank you.